సంగారెడ్డిలో హెచ్ఎంఎస్ గద్దర్ గళం ఆధ్వర్యంలో కార్మిక చట్టాల సౌకర్యాలు అమలు చేయాలని కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. కార్మికుల ప్రాణాలను హరిస్తున్న ఫార్మా కంపెనీల విధానాలకు వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గద్దర్ గళం ఫౌండర్ చైర్మన్ కొల్లూరి సత్తయ్య మరియు కార్మిక సంఘాల నాయకులు నరసింహరెడ్డి సుదర్శన్ ఇతర నాయకులు మహిళలు కార్మికులు పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని కార్మికులందరికీ నమస్కారం. నేను ఈశ్వర్ ప్రసాద్, హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి. 34 జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో గద్దర్ గళము, హెచ్ఎంఎస్, బిఎంఎస్ మిత్రులు, ఇతర సంఘాలు పాల్గొన్నాయి. కొన్ని డిమాండ్లపైన ఐక్యంగా పోరాటాలు నిర్వహించిన క్రమంలో ఈ మహాధర్నా, నిరసన ధర్నా నిర్వహిస్తున్నాం. అవి ప్రధానంగా సిగాచి పరిశ్రమలో బ్లాస్టింగ్ జరిగి 50 మంది ప్రాణాలు కోల్పోయి 20 మందికి క్షతగాత్రులై మొత్తం జీవితాలన్నీ దుర్లభం అయిపోయినాయి. కారణం ఏంది? గత రాష్ట్ర ప్రభుత్వం 2019లో ఈజీ డూయింగ్ బిజినెస్ అని ఒక జీవో రిలీజ్ చేసి ఎవడు విజిట్ చేయొద్దు, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లేబర్ డిపార్ట్మెంట్ ఏ పరిశ్రమను విజిట్ చేయకుండా జీవో చేసిన దుర్మార్గం ఫలితంగా వీళ్ళు క్షతగాత్రులు రాలిపోతూ ఉన్నారు. ఇంతకుముందు దౌలతాబాద్లో, అంతకుముందు గడ్డపోతారంలో, ఇప్పుడు పాషమైలారంలో. కాబట్టి తక్షణం ఆ జీవోను 2019 జీవోను రద్దు చేయాలని ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ జిల్లాలో కలెక్టర్ గారికి నివేదిస్తున్నాం. ఏ కంపెనీ కూడా కనీస వేతనాల జీవో అమలు చేయట్లేదు. ఎంఎస్ ఇండస్ట్రీ లిమిటెడ్ నుంచి ఇవాళ మహేంద్ర నుంచి తోషిబా వరకు కనీస వేతనాల జీవోను అమలు చేయడానికి ఎవరు సిద్ధపడతలేడు. అన్స్కిల్డ్ కార్మికులు, సెమీ స్కిల్డ్ కార్మికులు, హైలీ స్కిల్డ్ కార్మికులకు వేరే వేరే వేతనం ఇవ్వాలని జీవోఎంఎస్ చెప్తున్నా చాలా స్పష్టంగా. కానీ ఎవరు ఏ కంపెనీ అమలు చేయకపోతే మరి లేబర్ డిపార్ట్మెంటు, కలెక్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా షెడ్యూల్ ఎంప్లాయ్మెంటు, కాంట్రాక్ట్ వేతనాల మారి 2012 నుంచి ఇంతవరకు పెరగలేవు. ఎమ్మెల్యేల జీతాలు 3 సార్లు పెంచుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు 2 సార్లు రివైజ్ అయినాయి. మరి కాంట్రాక్ట్ వాళ్ళు, షెడ్యూల్ వాళ్ళు, క్యాజువల్ ఏం పాపం చేసిరు, ఎందుకు ఈ వివక్షత చూపిస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నది ఐక్య కార్యాచరణ కమిటీ. అదేవిధంగా రెగ్యులరైజేషన్ అనేది ఒక ఎండమావిగా మారిపోయింది. ఎంఆర్ఎఫ్ 12,000 కోట్ల లాభాలున్న ఎంఆర్ఎఫ్, అంతకన్నా ఎక్కువ లాభాలున్న మహేంద్ర, తోషిబా, బైలాన్, ఏ పెద్ద పెద్ద పరిశ్రమలు ఎవరు కూడా రెగ్యులరైజేషన్ చేయట్లేడు. వీళ్ళందరూ కూడా కట్టుబానిసలు చేస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులను. అయితే చదివి డిప్లొమా చదివి జాయిన్ అయిన 300 మందిని ఎంఆర్ఎఫ్ నుంచి రిట్రెంచ్మెంట్ చేస్తే దిక్కు దివానం లేదు. ఈ జిల్లాలో గల ట్రిడెంట్ షుగర్ ఫ్యాక్టరీ, అట్లాగే ఇలా నిజాం షుగర్ ఫ్యాక్టరీ, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ మూతలు పడ్డాయి. రినోవేషన్ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నరైనా ఇంకా కళ్ళు తెరవట్లేదు. అక్కడ గవర్నమెంట్ భూమిని 129.1 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మి మూత పడేసేసి కార్మికులు 185 మందిని రోడ్డు మీద పడేసారు. ప్రభుత్వం తక్షణం ఇన్వాల్వ్ అయ్యి కలెక్టర్ గారు అర్బన్ సీలింగ్ యాక్ట్ 1923 సెక్షన్ 23 ప్రకారం ఇమ్మీడియట్గా ఆ భూమిని లాక్కొని కార్మికులకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం, లేదా పరిశ్రమను ప్రారంభించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని సంఘాల నుంచి. అదేవిధంగా ఈ ఫ్యాక్టరీలు ఈ జిల్లా లోపల 830 పరిశ్రమలకు ఒక ఎన్ఫోర్స్మెంట్ టీమ్ టాస్క్ ఫోర్స్ అమలు చేసి మొత్తం ఇన్స్పెక్షన్ చేయించాలి. అసలు కాంట్రాక్ట్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు 3 లక్షల పైన పనిచేస్తున్నారు. ఎవరికి పిఎఫ్ లేదు, ఎవరికి ఎస్ఐ లేదు. మరేమనైతే జీవితాలు ఎట్లా? శవాలని చింపి అంబులెన్స్లో పెట్టి పైసలు ఇచ్చి పంపుతా ఉన్నారు, మేనేజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణం దీనికి స్పందించాలని కోరుతున్నాం. అట్లాగే జిల్లా మంత్రివర్యులు దామోదర్ నరసింహ గారు ఎన్నికైనప్పుడు ఒక ఫ్లెక్సీ చేసింది, ఇక్కడ టైగర్ ఈజ్ ఇన్ అన్నారు. నేను అనుకున్నా చాలా బాగుంది, ది లైన్ ఈజ్ ఇన్ అంటే సింహం నిద్రపోతున్నది, ఎప్పుడు లేస్తో తెలియదన్నాం. మరి 6:30 అయింది, సింహం నిద్ర లేస్తలేదు ఇంకా. మరి నిద్ర లేవాలే. మంత్రి గారు తక్షణం ఈ జిల్లాలో ఉన్న పారిశ్రామిక వాడలో కార్మికుల యతలు బాధలను పరిష్కరించడానికి నడుముగుట్టాలి. మెదక్ జిల్లాలో ఉన్న బిహెచ్ఎల్ ఇలా నిర్వీర్యమైపోతుంది. బీడీఎల్ను డైల్యూట్ చేస్తున్నారు, ఆర్డినెన్స్ యాక్ట్ కార్పొరేట్లకు అప్పచెప్తున్నారు. మరి రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయం ఎట్లా అమలవుతుందని చెప్పి రక్షిస్తూ ఉన్నాం.
కాబట్టి ఈ డిమాండ్ల సాధన కోసం తక్షణం కలెక్టర్ గారు స్పందించి ఒక టాస్క్ ఫోర్స్ నియమించి పరిష్కరించాలి. సంగారెడ్డి నడి జిల్లాలో నడి బొడ్డులో ఈఎస్ఐ డిస్పెన్సర్ లేదు. 7,000 మంది కుటుంబాలు జీవిస్తున్నారు. ఈఎస్ఐ డిస్పెన్సర్ యాక్ట్ ప్రకారం 3,000 మంది ఉంటే ఇవ్వాలి. ఎందుకు ఇస్తలేరు? ఎన్ని లెటర్లు ఇచ్చినాం, ఎన్ని ధర్నాలు చేయాలి? ఇంకా మొత్తం ముట్టడి చేయన్నా ఇది మీరు ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి రియాక్ట్ కావాలి. ఒక ఎగ్జిక్యూటివ్ అథారిటీ మెడికల్ కాలేజీలో లేదా సంగారెడ్డి హాస్పిటల్లో కొన్ని రూమ్లు కేటాయించి ఈఎస్ఐ డిస్పెన్సర్ ఓపెన్ చేస్తే 7,000 కుటుంబాలకు ఉపయోగపడుతుందని డిమాండ్ చేస్తూ ఈ కార్మికులందరి తరఫున, మా ప్రజా సంఘాల తరఫున ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. దీన్ని ఖచ్చితంగా ఫలితాలు సాధించేంత వరకు జెండాలకు అతీతంగా యుద్ధం చేస్తామని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ప్రజలు మద్దతు ఇవ్వాలని చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. గత 30 తారీఖు నాడు జరిగినటువంటి సిగాచి కర్మాగారంలో ఏదైతే జరిగిందో కార్మికులు చల్లాచెదురుగా చనిపోయినటువంటి పరిస్థితులు ఒకసారి సమాజంలో మనం ఆలోచన చేసినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ వచ్చేసి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్లకు ఏదో ఎక్స్రేసా ప్రకటించడం తప్ప బేసికల్గా ఇవి ఎట్లా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, వాటికి పునాది ఏంది? గతంలో ఈ మెదక్ జిల్లాలో కనీసము ఒక 800 పరిశ్రమలు ఈ మెడికల్ మాఫియా, ల్యాండ్ మాఫియా, షాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా ఇవన్నీ కూడా రాజ్యం వెళుతున్నటువంటి సందర్భం. మరి 800 పరిశ్రమలు ఉన్నటువంటి ఈ మెదక్ జిల్లాలో గత 10 సంవత్సరాల లోపల దరిదాపుగా 1,000 మంది కార్మికులు చచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి అఫీషియల్గా. మరి ఇక్కడ ఏ ప్రజాప్రతినిధులు దీన్ని ఖండించారు? ఏ ప్రభుత్వాలు వీళ్లకు అండగా నిలబడ్డాయి? ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ట్రేడ్ యూనియన్లు కూడా వాళ్ళకు మద్దతు ఇవ్వకపోవడం శోచనీయం. ఎందుకంటే మేము ఇక్కడ సిగాచి కర్మాగారంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూసినట్టుంటే మేము అన్ని యూనియన్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ ఈ యొక్క కర్మాగారంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్కు నిరసన తెలపకపోతే ఒక కార్మికులకు ఒక అర్థం ఉండదు. మరి ఎవరో ప్రభుత్వాలు స్పందించేసి అట్లా పోయినట్టు చేస్తున్నాయి. ప్రభుత్వాలను మేల్కొల్పాలంటే కొంత కార్మిక నాయకులు ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేమందరం కలిసి మరి ఇక్కడ బిఎంఎస్ వాళ్ళు, హెచ్ఎంఎస్, గద్దర్ మేమంతా కూడా ఆలోచన చేసి మరి ఈ యొక్క ఇన్సిడెంట్స్ను స్పందించి ఆ కర్మాగారంలో ఎట్లా చనిపోయినరు, ఎందుకు చనిపోయినరు, కారణాలు ఏంది, అక్కడ ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితులు ఏంది, ఇవన్నిటిని కూడా ప్రజలకు తెలపాలన్నటువంటి ఉద్దేశంతో ఇది గతంలో ఇంకా ఎన్ని జరిగినాయి అని మనం ఒక పరిశీలన చేసినట్టుంటే మనకు ఈ టైం చాలదు. కాబట్టి ఈ ధర్నాన్ని ఇంతతో కాకుండా మనము ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్లాన్ చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ముందుగా నేను చెప్పేది ఏమంటే ప్రజాప్రతినిధులు ఖండించాలి. మీరు కొలువుగళ్ళు, మీరు ప్రజలకు, కార్మికులకు అండగా నిలబడవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఏం చేస్తుండ్రు అని ఇలా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం, కర్షక వర్గం అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు ఓట్లు వేసుకొని ల్యాండ్ దందాలు చేసుకుంటా, చాటు దందాలు చేసుకుంటా, మాఫియా దందాలు చేసుకుంటా ఇక్కడ ప్రజలను పీడించుకుంటా జీవించే విధానం కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రజలు ముక్త కంఠంతో ఖండించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు గత ఎన్నికలలో చేసినటువంటి హామీలు ఏంది, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకున్నట్టుంటే వీళ్ళు నాయకుల, వీళ్ళు బకాసురులు అనేది అనుమానం కలిగించేటువంటి పరిస్థితులు మనం అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, మరి అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్మికులందరూ స్పందించి మరి వాళ్ళ టైంనంతా స్పెండ్ చేసి ధర్నాకు వచ్చినటువంటి కార్మిక సంఘాలకు, కార్మికులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నేను తెలియజేసేది ఏమనంటే ఈ యొక్క ముందు కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కాంట్రాక్ట్ లేబర్ యొక్క ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ అనమాట. ప్రధానంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో కొన్ని వేల మంది, లక్షల మంది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వాళ్ళు ఈరోజు ఏ హక్కులు సాధించుకోలేక వాళ్ళు వెట్టి చాకిరికి గురి అవుతూ, శ్రమ దోపిడికి గురి అవుతూ వెళ్తున్నారు. దీన్ని తప్పకుండా తక్షణం ప్రభుత్వం అసెంబ్లీలో ఒక మంచి తీర్మానం చేసి వాళ్ళకు ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయాలి. ప్రధానంగా వాళ్ళకి ఏంటంటే ఏ యొక్క కంపెనీలో కూడా వాళ్ళకు అటెండెన్స్
రిజిస్టర్ ఉండదు, వాళ్ళ మస్టర్ రోల్ ఉండదు, వాళ్ళకి పిఎఫ్లో ఈఎస్ఐలో ఎక్కడ కూడా రికార్డు ఉండదు. కాంట్రాక్టర్ కూడా నామమాత్రం ఒక 4-5 ఫార్మాలిటీకి పెట్టి మిగతా వాళ్ళంతా కూడా శ్రమ దోపిడీతో పనిచేసినటువంటి వ్యవస్థ ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ వ్యవస్థ మారాలి. మైగ్రేట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కార్మికులే. వాళ్ళకి రక్షణ తక్షణం జరిగే విధంగా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు వీళ్ళ యొక్క రక్షణకి ఒక రక్షణ కవచంగా ఉండాలనేది ప్రధాన డిమాండ్.